హాయ్ అండి. వెల్కమ్ టు చరణ్ ఆర్గానిక్ సోప్స్. నేనైతే ఈరోజు కాఫీ సోప్ చేస్తున్నానండి. కాఫీ పౌడర్ వచ్చి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వచ్చి ఒక 4 స్పూన్స్ తీసుకోండి. అదొక బౌల్లో ఇదొక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. కొంచెం మినరల్ వాటర్ కూడా తీసుకోవాలండి. ఫస్ట్ కాఫీ పౌడర్ని ఒక బౌల్లో వేసి కొంచెం మినరల్ వాటర్ వేసి బాగా లిక్విడ్ స్టేజ్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పోయకూడదండి. జస్ట్ లిక్విడ్ ఒక మీడియంలో ఉండేటట్లు కలుపుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలుగా ఉంటే కాఫీ సోప్ మనం మౌల్లో పోసేటప్పుడు ఇంకా చిన్న ఉండలుగా కనిపిస్తుందండి. అది కలుపుకొని పక్కన పెట్టేశాక ఇప్పుడు కాఫీ పౌడర్ కూడా కొంచెం మినరల్ వాటర్ వేసేసి కాఫీ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. పేస్ట్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి బాగా. ఇది కూడా మరీ థిక్గా కాకుండా మరీ వాటర్లా కాకుండా మీడియం సైజు. జస్ట్ ఇలా పట్టుకుంటే జారేటట్లు ఉండేటట్లు చేసి మిక్స్ చేసుకోండి. ఇవన్నీ చూపించా కదా, ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు పియర్ సోప్ అయినా తీసుకోవచ్చండి కాఫీ సోప్కి, లేకపోతే సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు. మేమైతే యూజ్ చేసేది వేదిని సోప్ బేస్ అండి. మాకైతే మంచి రిజల్ట్ వస్తుంది వేదిని సోప్ బేస్. అందుకనే మేము వేదిని అయితే తీసుకుంటున్నాము. కాఫీ సోప్కి ఒక్కదానికే పియర్ సోప్ అయినా పర్లేదు, వేదిని సోప్ బేస్ అయినా పర్లేదు. రెండిట్లో ఏదైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు విడివిడిగా కలుపుకున్నాం కదండి. రెండు విడివిడిగా కలుపుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోండి. రెండు కూడా మిల్క్ పౌడర్ కాఫీ పౌడర్ రెండు కూడా ఒక బౌల్లో వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. రెండు బాగా మెల్ట్ అయిపోవాలండి. కాఫీ పౌడరు నెక్స్ట్ మిల్క్ పౌడర్ రెండు కూడా బాగా కలిసిపోవాలి. అస్సలు ఉండలేం లేకుండా బాగా మెల్ట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉండలుగా ఉంటే మళ్ళీ లాస్ట్లో మనం సోప్ మౌల్డ్ పోసేటప్పుడు సోప్లో కూడా చిన్న మిల్క్ కనిపిస్తూనే ఉంటుంది. చిన్నగా ఉండలన్నీ సోప్ మౌల్డ్లో అడుగు భాగంలో కనిపిస్తూ ఉంటుంది మనం సోప్ తీసేటప్పుడు. అందుకే రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ కాఫీ పౌడర్ బాగా కలిసాక పక్కన పెట్టుకోవాలండి. మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం టైం పడుతుంది, చూసి చేసుకోండి. ఒక 5 minutes వరకు బాగా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. లిక్విడ్ చెప్పాను కదండి, మరి మెత్తగా కాకుండా మరి థిక్గా కాకుండా మీడియంలో ఉండేటట్లు చూసుకోండి. మరి మీరు పల్చగా చేసినా కూడా సోప్ మెత్తగా అయిపోతుంది అంతే. ప్రాబ్లమే ఉండదు కానీ మెత్తగా ఉంటుంది అంతే. అదండి చెప్పాను కదా, నేనైతే వేదిని సోప్ బేస్ తీసుకున్నాను. వేదిని కోకోనట్ సోప్ బేసు నేను 100 grams తీసుకున్నానండి. తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదైతే మంచి రిజల్ట్ వస్తుందండి. మంచి
మనం ఇప్పటి వరకు కెమికల్ సోప్స్ వాడి ఉన్నాం కదా, మనకి ఈ సోప్స్ వాడితే కూడా అంతే ఫోమ్ రావాలి. మనకి కెమికల్ సోప్స్ ఇలా వాడిన వెంటనే జస్ట్ ఇలా వాటర్లో తడిపామనుకోండి బాగా ఫ్లోమ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సోప్స్ అంత పొంగేం రాదు. అందుకని చెప్పి మిగతా గోట్ మిల్క్ కానీ రిబ్స్ టీ రూట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ దీనంత రిజల్ట్ అయితే అవి రాలేదండి. మేము అందుకే అవి విడిచిపెట్టేసి ఇది తీసుకున్నాము. ఇదైతే బాగా ఫోమ్ వస్తుంది, ప్లస్ రిజల్ట్ కూడా బాగా వస్తుంది. స్కిన్ వైట్నింగ్ వస్తుంది. నెక్స్ట్ నెక్ దగ్గర డార్క్ ఉన్నా, మౌత్ దగ్గర డార్క్ ఉన్నా కూడా ఇవన్నీ క్లియర్ అవుతున్నాయి. చాలా బాగుంది. మేము అందుకే వేదిని తీసుకుంటున్నాము. మీరు కూడా వేదిని తీసుకోండి. ఇందులోకి వచ్చి రోజ్ వాటర్ తీసుకున్నానండి. రోజ్ వాటరు బాదం ఆయిల్ తీసుకున్నాను. ఇదైతే నేను ఇప్పుడు వేయను. స్టవ్ దగ్గరికి వెళ్ళాక స్టవ్ ఆన్ చేసాక అప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత వేయాలి ఏంటన్నది. ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. సోప్ మౌల్డ్కి బాదం ఆయిల్ గ్రీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మనం స్టవ్ దగ్గరికి వెళ్ళాక పెట్టుకుంటే అడావిడి అయిపోద్ది అంతా. అక్కడ సోప్ బేస్ కరిగిపోద్ది. మళ్ళీ దీన్ని అరేంజ్ చేసుకోవాలంటే టైం అయిపోతుంది. అందుకని చెప్పి ముందుగానే మనం సోప్ మౌల్డ్కి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 hours బ్యాక్ ముందు పెట్టుకొని బాగా తుడిచేసి ఆరాక ఈ బాదం ఆయిల్ ఉంటుంది కదండి, బాదం ఆయిల్ని గ్రీజ్ చేసి సోప్ మౌల్డ్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో కానీ ఏదైనా పింగాణి ప్లేట్ మామూలుగా స్టీల్ ప్లేట్లో వేసి కదపకుండా ఉంచాలండి. మనం సోప్ అందులో వేసినాక ఒక 2-3 hours అలానే ఉంచాలి. మనం ఏమైనా కదిపామనుకోండి సోపు షేప్ మారిపోతుంది. అందుకే ఒక 2-3 hours కానీ 4 hours కానీ అలానే సోప్ మౌల్డ్ మనం కరిగించుకున్న సోప్ని వేసేసి అలానే విడిచిపెట్టాలి. ఇవ్వండి, నేనైతే స్టవ్ దగ్గరికి వచ్చాను. స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొంచెం వాటర్ పోసానండి. కొంచెం హీట్ అయ్యాక అందులో నేను సోప్ బేస్ ముక్కలను పెడతాను. ఇదైతే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మనం మెల్ట్ చేసుకోవాలండి. సోప్ బేస్ని మెల్ట్ చేసుకొని అప్పుడు మనం కొద్దిసేపు సోప్ బేస్ మొత్తం కరిగిపోయాక అప్పుడు కాఫీ పౌడర్ని అందులో వేయాలి. మీకు చూపిస్తూ ఉండండి. వాటర్ని కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి ముందుగానే సోప్ బేస్ కొంచెం త్వరగా కరుగుతుంది. మనకు కూడా కొంచెం టైము సేవ్ అవుతుంది కదా. ఇంకోండి, సోప్ బేస్ పెట్టాను కదా ఒక బౌల్లో వేసి సోప్ బేస్ని అయితే డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే మెల్ట్ చేసుకోవాలి. సోప్ బేస్ కలుపుతూ ఉండాలండి స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి కూడా. సోప్ బేస్ మెల్ట్ చేసుకున్నాక బాగా మొత్తం మెల్ట్ అయిపోవాలి. అది అస్సలు ఏం చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకూడదు, పూర్తిగా మెల్ట్ అయిపోవాలండి సోప్ బేసు. సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయింది చూసారా. ఇలా మొత్తం కరిగాక చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, మొత్తం కరిగిపోయింది. కరిగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. వాటర్లోనే పెట్టుకోవాలండి సోప్ బేస్ని. స్టవ్ ఆఫ్ చేసేసాక మనం కాఫీ పౌడరు మిల్క్ పౌడరు ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, అది సోప్ బేస్ ముక్కల్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. సోప్ బేస్లో మిక్స్ అయిపోయేటట్లు బాగా కలుపుకోవాలి. ఇది బాగా అందులో కరిగిపోయిందన్నాక మనం చెప్పాను కదా మీకు రోజ్ వాటరు బాదం ఆయిల్ లాస్ట్లో వేయాలని చెప్పి. ఇంకోండి, బాగా కలిసిపోయింది. వాటర్లో మాత్రం పెట్టాలండి బౌల్ని. వాటర్లో ఉంచేసి ఇప్పుడు
1 టేబుల్ స్పూను రోజ్ వాటరు, రోజ్ వాటర్ వేసాక ఒకసారి కలపాలండి. నెక్స్ట్ బాదం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. బాదం ఆయిల్ రోజ్ వాటర్ వేసాక కలుపుకొని కిందకి దించేసి సోప్ మౌల్డ్లో పోసుకోవడమే. సోప్ మౌల్డ్లో పోసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ చెప్పాను కదండి, 2-3 అవర్స్ మాత్రం అలానే ఉంచాలి. మనం ఏమైనా కలిపినా కూడా సేప్ అవుట్ అయిపోతుంది అన్నమాట సోపు. నెక్స్ట్ మీరు కొంచెం త్వరగా తీసినా కూడా మెత్తగానే ఉంటుంది. ఒక 2-3 అవర్స్ మనం అలానే విడిచిపెట్టామనుకో, లేకపోతే మీరు ఓవర్ నైట్ అంతా ఉంచినా కూడా చాలా గట్టిగా ఉంటుంది సోపు. నైట్ చేసుకొని మీరు మార్నింగ్ తీసినా ఓకే, చాలా గట్టిగా ఉంటుంది. కానీ మీరు అప్పుడే వేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే మాత్రం సోప్ అయితే మాత్రం మెత్తగానే ఉంటుందండి. ఇది మాత్రం చూసుకోండి. ఇదిగోండి సోప్ మౌల్డ్లో పోసాను కదా, ఒక 2 అవర్స్ తర్వాత తీసాను, ఇలా వచ్చింది. చాలా గట్టిగా వచ్చిందండి సోపు. కాఫీ సోప్ అయితే మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. స్కిన్ అయితే బాగా వైట్గా వస్తుంది. మేము యూజ్ చేస్తున్నాము, చాలా బాగుంది స్కిన్.